రెసిపీ వచ్చేసి బొరుగులు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ కప్పుతో 3 కప్పులు బొరుగులు తీసుకుంటున్నానండి. తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మరమరాలని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా పట్టుకుంటే ఇలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే, ఇలా ఫ్రై చేసుకోకపోతే మరమరాల లడ్డు మెత్తగా ఉంటుంది, టేస్ట్ బాగోదండి. ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్నాము. పెట్టుకొని ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం మరమరాలు వేసుకోవచ్చండి. ఇప్పుడు మరమరాలు వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఉన్నప్పుడే ఇలా తీసుకొని మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగే మిగిలిన లడ్డు మొత్తం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే.